బ్రహ్మాండ పురాణంలో వివరించిన ఆలయ స్థల పురాణం ప్రకారం కుష్టు వ్యాధితో బాధపడుతున్న కాలవ మహర్షి తన వ్యాధి నుండి విముక్తి పొందడానికి నవగ్రహాలను ప్రార్థిస్తాడు. ఆయన భక్తికి సంతోషించిన నవగ్రహాలు కాలవ మహర్షికి కుష్టు వ్యాధి నుంచి విముక్తి కల్పిస్తాయి. గ్రహాలకు మానవులకు వరాలను అందించే శక్తి లేదని బ్రహ్మ కోపగించుకొని పరిధిని అతిక్రమించి ప్రవర్తించిన నవగ్రహాలను బ్రహ్మ శాశ్వతంగా భూలోకంలో శ్వేతపుష్ప అటవీ ప్రాంతానికి వెళ్లిపోమ్మని కుష్టు వ్యాధితో బాధపడమని శపిస్తాడు. శాప విమోచనం కోసం బ్రహ్మని ప్రాధేయపడగా బ్రహ్మ సూర్యనారాయణ కోవిల్లోని శివుడి కోసం తపస్సు చేయమని చెప్తాడు. నవగ్రహాల తపస్సుకి శివుడు సంతోషించి ప్రత్యక్షమయ్యి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క శివాలయంలో ఆశ్రయం పొందుతాయని, సూర్యుడు మాత్రం ఈ ఆలయంలోనే ఉండిపోతాడని వరమిస్తాడు. అంతేకాకుండా ఎవరైతే ఈ నవగ్రహ ఆలయాలకు వచ్చి తమ గ్రహ పీడలను బాధలను తొలగించమని ప్రార్థిస్తారో వారికి ఆ బాధ నుండి ఉపశమనం కలిగేలా వరాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఈ ఆలయంలో సూర్యభగవానుడు ఉషా ఛాయాదేవి సమేతంగా దర్శనమిస్తారు.